మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. డాక్టర్లు దేవుళ్లతో సమానం. వారు చేసే వైద్యంతోనే మనం ఆరోగ్యంగా ఉన్నాం. లేకపోతే ఏ రోగం వచ్చి ఎప్పుడు పోయే వాళ్ళమో కూడా తెలియదు. అలాంటి డాక్టర్లు పేషెంట్లను బాగానే చూసుకున్నా చాలా వరకు ఆసుపత్రి సిబ్బంది మాత్రం రోగులు వచ్చారంటే చిరాకు పడుతుంటారు. ఇదిగో ఈ ఘటనలో కూడా అదే జరిగింది. ఓ కూతురు నడవలేని తల్లిని ఆసుపత్రికి తీసుకుని వస్తే కనీసం స్ట్రెచర్ కానీ వీల్ చైర్ కానీ ఇవ్వలేదు సిబ్బంది. దీంతో పాప మా కూతురు ఆసుపత్రి బయట నుంచి లోపలి వరకు తల్లిని అతి కష్టం మీద ఎత్తుకుని వెళ్ళింది. బిడ్డ పుట్టగానే తల్లి కళ్లల్లో కనిపించే సంతోషం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అల్లారు ముద్దుగా పెంచుతుంది. తాను పూట తినడం మానేసైనా సరే బిడ్డకు కావాల్సినవన్నీ తెచ్చిపెడుతుంది. అలాంటి తల్లి అనారోగ్యంతో బాధపడితే ఏ కూతురు మనసైనా ఊరుకుంటుందా? అలానే ఈ కూతురి మనసు కూడా ఊరుకోలేదు. కాలికి గాయం అవ్వడంతో నడవలేని స్థితిలో ఉన్న తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడే తనకు ఈ అనుభవం ఎదురైంది. 80 ఏళ్ల సోర్ణ అనే వృద్ధురాలని ఓ వాహనం ఢీకొట్టింది. దీంతో గాయమై ఆమె నడవలేని స్థితిలో ఉంది. ఈ విషయం తెలిసి ఆమె కుమార్తె వలర్మతి ఈ రోడ్లోని జిల్లా హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్కు తీసుకుని వెళ్ళింది. ఆటో ఆసుపత్రి బయటే నిలిపివేయడంతో ఆసుపత్రిలోకి వెళ్లిన వలర్మతి లోపలికి వెళ్లి ఆసుపత్రి సిబ్బందిని స్ట్రెచర్ లేదా వీల్ చైర్ ఇవ్వాలని కోరింది. అందుకు సిబ్బంది అంగీకరించలేదు. వీల్ చైర్ లేదు, ఏం లేదు అని చెప్పి అక్కడి నుంచి పంపించేశారు. అటు తల్లి ఎండలో కూర్చోవడంతో పలువురిని సాయం కోరింది. కానీ ఎవరూ ముందుకు రాలేదు. దీంతో తన తల్లిని ఎత్తుకుని ఆసుపత్రి లోపలికి తీసుకుని వెళ్ళింది. తల్లి బరువును మోయలేక అక్కడక్కడ ఆగుతూ లోపలికి తీసుకుని వెళ్ళింది. అక్కడే ఉన్న సిబ్బంది ఆమెను చూస్తూ ఉన్నారే తప్ప ఎవరూ సాయం కూడా చేయడానికి ముందుకు రాలేదు. ఇక ఈ తతంగాన్ని అక్కడే ఉన్న వ్యక్తి వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ వీడియో కాస్త ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల వరకు వెళ్ళింది. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే అంబికా షణ్ముగం వివరణ కోరుతూ ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేష్, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ శశిరేఖకు మెమోలు జారీ చేశారు. ఆసుపత్రి సిబ్బందితో పాటు వృద్ధురాలి కుమార్తె వలర్మతిని విచారించారు. ఆమె ఇచ్చిన వివరాలతో అక్కడే ఉన్న సిబ్బందికి మెమోలిచ్చి దానికి సమాధానం ఇవ్వాలని కోరారు. ఇలాంటి ఓ యాక్షన్ జరిగితే తప్ప కొందరు మారరు. స్ట్రెచర్లు, వీల్ చైర్లు ఉన్నది రోగులకు, అంతేగాని ఆసుపత్రి సిబ్బంది దాచిపెట్టడానికి కాదు అంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. రోగులను కాకపోతే ఎవరి కోసం ఆసుపత్రులు కట్టించారని అంటున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ లో తెలపండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.